షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పరిశుద్ధులైన ఎలోహిం బిడ్డలందరికీ హృదయకాల శుభవందనములు. పరమ తండ్రి యొక్క కృప, కాపుదల, భద్రత ఈ దినమంతా మీకును, మీ కుటుంబాలకును, మీ వంశాలకు ఆయన సన్నిధి నుంచి కాంతి ఉదయింపజేసి ఆశీర్వదించును గాక. ఈ దిన కృపవాక్యం చూసుకుందాము బిడ్డలారా. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనము. నోటిని నాలుకను భద్రము చేసుకునివాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సొలొమోను రాజుగారు జ్ఞానము పొందుకొని మరి ఎందుకనగా ఆయన లాంటి జ్ఞానం నభూతో ఉన్న భవిష్యత్తు పరమ తండ్రి చేత ఆయన చేత అట్టి జ్ఞానం పొందుకుని ఆయన అంటున్నాడు, బిడ్డలారా మీ నాలుకను మీ నోరును జాగ్రత్త పరుచుకోండి. మీ నాలుకను మీ నోరును జాగ్రత్తగా పరుచుకుంటే మీరు మీ ప్రాణాలను కాపాడుకుంటారు. ఇదే మాటలను యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో రాస్తున్నారు. అయ్యా మీ నాలుకను జాగ్రత్తగా ఉంచుకోండి. అందుకనగా ఈ యొక్క నోటి నుంచే ఈ నాలుకతో ద్వారానే మనము శుభవచనంలో పలుకుతాము, ఆశీర్వచనం పలుకుతాము, అదేవిధంగా శాపవచనంలో పలుకుతాము. అది ఎలా సాధ్యము? ఎందుకనగా మన ఈ ప్రకృతి చక్రమని ఈ దేహమునకు చిచ్చు పెడుతుంది మన నాలుకనే. కాబట్టి బిడ్డలారా మన నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనం అనేకులను దీవించేవారుగా ఉండాలి, అనేకులను ఆశీర్వదించేవారుగా ఉండాలి, అనేకుల మేలు నిమిత్తమై మనం ప్రార్థించేవారిగా ఉండాలి. సో వాళ్ళు ఎన్ని మాటలు దుర్భాషలు మాట్లాడినా, ఎన్ని మాటలు మనల్ని అవమానపరిచినా మనం మాత్రము చిరునవ్వుతో వారిని ఆశీర్వదిస్తూ ఉండాలి. 109వ కీర్తన 17వ వచనంలో ఇదే మాట దావీదు గారు రాస్తుంటారు. శపించుట వానికి ప్రీతి కనుక అది వాని మీదకే వచ్చింది, దీవెన యందు వానికి ఇష్టం లేదు కనుక అది వారికి దూరమైంది. కాబట్టి ఎవరైతే శపిస్తూ ఉంటారో ఆ శాపం వారి మీదకే, వారి ఇంటి మీదకే, వారి పిల్లల మీదకే వస్తుంది. ఎవరైతే దీవిస్తూ ఉంటారో అనేకులను, ఎవరైతే అనేకులు ఆశీర్వదిస్తారో వారి తరతరాలు ఆశీర్వదించబడతాయి, వారి వంశాలు దీవించబడతాయి. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇదే మాట పేతురు గారు పలుకుతారు. మీరు ఆశీర్వాదమునకు వారసులోటుకు పిలువబడితే గనుక కీడుకు ప్రతి కీడు చేయక, దూషణకు ప్రతి దూషణ పలకక మీరు దీవించండి. కాబట్టి మనకు కీడు చేసేవారికి ప్రతి కీడు చేయకూడదు, మేలు చేయాలి. మనల్ని దూషించేవారిని మనం ప్రతి దూషణ పలకకుండా వారిని దీవించేవారుగా ఉండాలి. బిడ్డలారా మీరు అది చేసి చూడండి, మీ వంశాలు దీవించబడతాయి. మీరు అనేకులను దీవించి చూడండి, అనేకులను మీరు మేలు చేసి చూడండి, మీకు కీడు చేసేవారు కూడా మీరు మేలు చేసి చూడండి. మీరు అప్పుడు మీ వంశాలు దీవించబడతాయి, మీ ప్రాణాలు కాపాడుకుంటారు. అట్టి కృప పరమ తండ్రి మనందరి ఇడల విస్తరింపచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, ఎలోహిం, అవును ఆయన మా నోటిని నాలుకను మేము భద్రం చేసుకుంటే మా ప్రాణాలకు మాత్రం కాపాడుకోవడం మాత్రమే కాదయ్యా, మా తరతరాలు దీవించబడతాయని, ఆశీర్వాదమైన వారసత్వం మేము స్వతంత్రించుకుంటామని మీరు పలికిన మాటలు బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యేసు క్రీస్తు వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక.